హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఈ సిలువ ధ్యానానికి మనం వచ్చాం. మరి ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినములో 9 గంటలకు బహుశా లేదా 9:10 లోపు యేసయ్యను తీసుకెళ్ళి ఆ కపాలం అనే గొల్గొతా కొండపైన సిలువ పైన వేలాడదీశారు. ఒక సైడు ఒక దొంగను, మరొక సైడు ఒక దొంగను సిలువేశారు. దేవుని వాక్యాన్ని కాస్త శ్రద్ధగా వినండి, కృప మీకు ప్రాప్తించుగాక. ప్రియులారా, ఇలా వేసిన తర్వాత ఒక్కొక్క మాటగా ప్రభు బహుశా 12 నుంచి లేదా 1 గంట నుంచి 3 గంటల లోపు పలుకుండొచ్చు, లేదా ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా ప్రభు ఆ స్థలములో పలుకుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ 7 మాటలు 7 రకాలుగా 7 రకాల సూచనలను ప్రభు మనకిచ్చారు. ఏమిటి ఆయన ఇచ్చిన రకాల సూచనలు అంటే మనం చూద్దాం ఇవాళ దేవుని వాక్యపూర్వకంగా. చూడండి, మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరొకరు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యాన్ని తీయండి. నేను మొదటిగా చదివిన తర్వాత ఆ మాటను మీరు చదువుతారు. 32వ వాక్యం చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఓ అద్భుతమైన వివరణ పరిశుద్ధాత్ముడు ఈ 7 మాటల్లో నుంచి మీకు మనకి ప్రసాదించునుగాక. ప్రియులారా, మనం చూస్తున్నాం ఈ ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా రాస్తున్న ఈ పత్రికలో 4వ అధ్యాయం చివరి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమని రాయబడి ఉంది? 32వ వాక్యం మనం చదివితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించండి. ప్రభు మొదటిగా సిలువలో పలికిన అద్భుతకరమైన మాట లూకా సువార్త 23:34 అని చెప్పానమ్మా. లూకా సువార్త 23:34 చదువు వారు ఒకరు బిగ్గరగా తీసి చదువుతారని ఆశపడుతున్నాను. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాను. చాలండి. హల్లెలూయా. మొదటిగా మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఒక వ్యక్తి క్షమాపణ నొందడానికి దేవుడు ఒక ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం కలిగాడు అంటే ఏమని రాయబడి ఉంది అక్కడ? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం కింద 3-4 వచనాల్లో మనం చదివితే, మీ రుణములను మమ్ములను మీరు క్షమించినట్లు మా రుణస్థులను మేము క్షమించులాగనని రాయబడి ఉంటుంది. దేవుడు మొట్టమొదటిగా ప్రభు సిలువలో తన శిష్యులను చూసి వారు చేసిన పరిస్థితులను చూసి యేసయ్యను సిలువ చేసిన భయంకరమైన క్రూరత్వం కలిగి ఉన్న మనుషులు, నా సాయలు చూడండి, క్రూరం అని ఎవరిని పిలుస్తారు? మనుషులనా జంతువులనా? ఎవరినండి? జంతువులను అంటారు. ఎందుకంటే వాటికి మంచి చెడులు తెలియవు గనుక, ప్రేమానురాగాలు తెలియదు గనుక, చిన్న పెద్ద పసిబిడ్డ వృద్ధుడు యవనస్తుడు అని వాటికి తెలియదు. తెలుసా? చిన్న పిల్లనైనా చీల్చుకొని తింటాయి, పెద్ద జంతువునైనా. ఇది అక్కడ అన్నమాట. ఒక క్రూరమైన జంతువు ఎలాగ ప్రవర్తిస్తుందో యేసు ప్రభు విషయంలో ఆనాడు ఉన్న ప్రజలు అలా ప్రవర్తించారు అనుటకు
ఏరో ఒక మాట లేదు. ఎందుకంటే వాళ్ళ లోపట ఏముందంట? క్రూరత్వం ఉన్నదట. ఏమున్నదండి? క్రూరత్వం ఉన్నది, కుయుక్తి ఉన్నది. ఈ వారి మనస్సులో ఏలుబడి చేస్తున్నప్పుడు నోటి నుంచి వారు పలికిన మాట కూడా బలహీనంగానే కనబడుతుంది అక్కడ. వీళ్ళు యేసయ్యను సిలువ వేసి సంపేస్తూ హేళన చేస్తున్న సందర్భం అది. అయితే ఆ సందర్భంలో కూడా ఏ మనుషుడు కానీ, ఏ మానవుడు కానీ, ఏ స్త్రీ పురుషుడు కానీ చెప్పలేని మాట ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. స్తోత్రుడా. ఇప్పుడు ఆ మాట వాళ్ళతో అన్నాడా, మనతో అన్నాడంటే, వాళ్ళు మన పితరులు కనుక, మనం వాళ్ళ గర్భంలో ఉన్నాం కనుక మనతో కూడా ఆ మాట అంటున్నాడు. ఏమని? వీరేం చేస్తున్నారో గమనించి దేవుని సంగమా, తెలిసెన్నో తెలియకెన్నో చేసినటివన్నిటినీ దేవుడు క్షమించాడు. ఆమె నువ్వు కూడా నీ పొరుగు వారిని, నీ స్నేహితులను, నీ రక్త సంబంధికులను, నీ సంఘ బిడ్డలను క్షమించుదువుగాక. అప్పుడే నువ్వు క్రైస్తవురాలు, క్రైస్తవుడు అవుతావు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్షమాగుణం కలిగి ఉంటావో అప్పుడే మనం దేవుని సంఘం అవుతాం. ఎప్పుడవుతాం? ఆ కక్షత్వము, కోరత్వం మనకు ఉండకూడదు. సంఘం అనబడిన నీకు ఉండకూడదు. ఆమె ఇక్కడ అన్నాడు అద్భుతంగా మాట. ఏమన్నాడు చదువుతారా? 32. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి. ఇది మొదటి మాట అంట. హల్లెలూయా. లోకాసు వార్త 23 ఎంత చెప్పాడు? ఇది మొదటి మాట. ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీళ్ళని క్షమించండి. హల్లెలూయా. మొదటి మాట. ఈ మాట పలికి ఇక్కడ ఎపిసి పత్రికలు అంటాడు, తండ్రి మిమ్మలను క్రీస్తునందు ఊరికినే క్షమించలేదు దేవుడు. ఏంటట? ఊరికినే క్షమించలేదు. క్రయం ఉన్నది అక్కడ. ఏమున్నది? క్రయం. బైబిల్లో మనం చూస్తే దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారి బల్లలు పడద్రోసును అని రాయబడి ఉంటుంది. ప్రభు క్రయ విక్రయం 2 రకాలు. క్రయం అనగా కాస్త ధనానికి, విక్రయం అనగా కాస్త అధికారానికి సూచనగా ఉంటే, ఈ క్రయ విక్రములను దేవాలయంలో నుంచి దేవుడు బయటికి పంపించును లేదా పడద్రోసి తీసివేసును అని రాయబడి ఉంటుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ మనసులో క్రయ విక్రములకు స్థానం ఉంటే ప్రభు నివసించటం కష్టం. దీన్నే ఒప్పుకోలేని మనస్తత్వం అని కూడా చెప్పొచ్చు పర్యాయ పదంగా. హల్లెలూయా. దీన్ని మీకు అర్థమవుతాడు చెప్తారు. మేమే చెప్పాలా, వాళ్ళు వచ్చి చెప్పకూడదా? అది దాని అర్థం ఏంటట? మేమే ఫోన్ చేయాలా, మేమే ప్రార్థించాలా, మేమే ఉపవాసం ఉండాలా, వాళ్ళు చేయరా? దీనికి దేవుని ఆలయం అనే నీ మనస్సులో స్థానం ఉంటే దేవుడు దాన్ని పడద్రోస్తాడట. అంటే దాన్ని పడద్రోస్తాడంట. మీరు నా వైపు చూస్తూ మాట్లాడాలి. ఓకే? దానిని పడద్రోస్తాడట. దానిని పడద్రోసి ఆ దేవాలయంలో ఉన్న వారందరినీ బయటికి పంపించునని రాయబడి ఉంటుంది ఆ దేవుని పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ తత్వం ఒకవేళ విశ్వాస జీవితంలో ఉంటే మనకి ఏమండి, ఖచ్చితంగా క్షమాపణ నొందలేం. మనం నొందలేం క్షమాపణ. ముందు వేరే వాళ్ళ సంగతి పక్కన పెడదాం. మనం క్షమాపణ నొందలేం. కానీ ప్రభు అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించండి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వీరిని క్షమించండి అని సిలువలో వేలాడుతూ కొన్ని గంటల్లో ప్రాణం పోయే ప్రభు పలికిన మాట ఇక్కడ పౌలు గారు చెరసాలలో ఉంటూ ఏమండి ఎపిసి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. స్తోత్రా. ఏ సంఘానికి? ఎపిసి సంఘానికి, ఎపసి పట్టణానికి సంఘానికి ఉత్తరం రాస్తూ దాంట్లో చెప్తున్న మాట, ఇదిగో ఒకని ఎడల ఒకరు క్షమించబడిన గుణం కలిగి ఉండండి. ఏమే నేను రాసుకున్నాను, క్షమాగుణం కలిగిన వాడు తండ్రి గనుక ఆయన కుమార్తె కుమారుగొన్న నీవు క్షమాగుణం కలిగి ఉందువు గాక. హల్లెలూయా. ఇది మొదటి మాటగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మరొక మాట మనం చూద్దాం.
మరొక మాట మనం చూద్దాం. దెసలోనికి రాసిన పత్రిక, మొదట దెసలోనికలోకి రాసిన పత్రిక. ఇది మొదటి మాట మనం చూస్తున్నాం. రెండో మాట చూద్దాం. మొదటి దెసలోనికలోకి రాసిన పత్రిక, మొదటి దెసలోనికలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. ఒకరు లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం చదవటానికి సిద్ధపడి ఉండండి. దెసలోనికి రాసిన పత్రిక 4:13 చదువు తల్లి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట నాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వారి నిమిత్తమును మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను మనం ఎందుకు చదువుకున్నాం అంటే, ఇప్పుడు చదవండి. 23 లూకాసు సువార్త 43. అందుకాయన వారితో, నేడు నీవో నాతో కూడా పరదేశులో ఉందువని. ఈ విషయం ఎవరితో చెప్తున్నాడంటే దొంగతో చెప్తున్నాడు. మీరు చలనం కలిగి ఉందురుగాక. నా వైపు చూస్తూ వినండి. రెండవ మాట ఇది ఏంటట? రెండవ మాట ఏమంటాడంటే, ఈ వైపున ఒక దొంగ, ఆ వైపున ఒక దొంగ ఉంటే, ఒక దొంగ అంటాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా, నీకు భూమి ఆకాశములను కలుగు చేసిన శక్తి ఉంది కదా, మరి నువ్వెందుకయ్యా ఈ సిలువ మీద ఏలాడుతున్నావు? ఏంటట? ఏలాడుతున్నావు? నీకేంటి ఈ దుర్భరణము? నీకెందుకు ఈ అన్యాయము? నువ్వు దేవుడు కదా, మనుషులు కనపడవుగా, తప్పించుకోవడానికి నీ దగ్గర చాలా ఏంటంట ఆ విద్యలు ఉంటాయిగా, మాయం అవడానికి, అదృశ్యం అవడానికి. ఈ సిలువ మీద ఎందుకు అని మనం మొదట ఏం చదువుకున్నాం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించే వ్యక్తి ఓర్చుకుంటాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి. చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాడంట? క్షమించే వ్యక్తి ఎప్పుడు ఓర్చుకుంటాడు? ఎందుకు ఓర్చుకుంటాడంటే, అక్కడ క్షమించాంగా, ఇక్కడ అంటాడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటే, ఈడ ఏమని మనం గుర్తెరగాలంటే, పరదేశుకు చేరాలంటే నిరీక్షణ ఉండాలి. స్తోత్రం. ఇదే అన్నాడు దెసలోనికీలకు పత్రికలో రాస్తూ, దెసలోనిక సంఘానికి, దెసలోనిక మొదటి పత్రిక రాస్తూ చక్కగా ప్రభువుతో మాట్లాడిన పౌలు గారు అంటారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడి అల్లాడిపోవటం నాకు ఇష్టము లేదు. తలలోపొద్దు గొర్రెల్లాగా అది లేదు. ఎందుకు చచ్చిపోవాలో, ఎందుకు చచ్చిపోయారో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను అంటున్నాడు. మీతో కాదు, ఆ దెసలోనిక సంఘానికి. చప్పట్లు కొట్టదు దేవునికి. హల్లెలూయా. ఈ విషయాన్ని నిస్పష్టంగా తెలియజేస్తూ అంటారు, మనం క్రీస్తుని నమ్ముతున్నాం కదా, ఆయన చనిపోయాడని గుర్తెరిగాం కదా, ఆయన మరలా చచ్చిపోయిన వారిని ఆయనతో కూడా దేవుడు వెంటబెట్టుకొని తనతో తీసుకొస్తాడు. స్తోత్రం. ఎక్కడికి అంటే, నీ విశ్వాస జీవితంలో నుంచి ఆ పరదేశ రాజ్యానికి ప్రయాణం కట్టడానికి. ఆమె ఇలా జరగాలి అంటే ఈడొక మాట రాయబడి ఉంది, నిరీక్షణ ఉంటుందంట క్షమించిన వాళ్ళకి. స్తోత్రం. ఏముంటుందమ్మా? ఎట్లా ఉంటుంది అది? క్షమించే గుణంలో ఉంటుందంట ఇది. ఆమె దేంట్లో ఉంటుంది? క్షమించే గుణం ఉంటుంది. ఆ గుణంలో నిరీక్షణ ఉంటుందంట. ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూపు. ఈ ఎదురు చూపు ఎంతవరకు, ఎప్పుడు దాకా అంటే నెలలు, వారాలు, సంవత్సరం, 5 నెలలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కాదు.
కట్టిలో ప్రాణం పోయేంత వరకు, శరీరం మట్టిలో కలిసిపోయేంత వరకు. హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉంటుంది ఈ నిరీక్షణ? భక్తుడు పాడాడు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎప్పుడు దాకా ఈ నిరీక్షణ అంటే చూడండి, మేలు జరిగేదాకా ఒక నిరీక్షణ, మేలు జరిగినాక, జరగకపోతే, జరగకుండా మధ్యలో ఆగిపోతే, ఇక్కడ అంటాడు క్షమించే వారికి ఏ గుణం ఉంటుంది? నిరీక్షణ గుణం ఉంటుంది. స్తోత్రా. రెండో మాట ఏమని చదువుకుంటున్నాం మనం? నీవు నాతో కూడా, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నీతిమంతునితో కాదు, బాప్తిసం పొందిన వానితో కాదు, వాక్యం విన్నవాడితో కాదు, క్రమంలో ఉన్నవాడితో కాదు, మందిరానికి నీలాగా వచ్చి కూర్చున్న వ్యక్తితో కాదు, ఓ దొంగ, ఓ మోసగాడు, ఓ అన్యాయస్తుడు, ఆయనతో చెప్తున్నాడు. ఏమని? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట అన్నాడంటే, అతను పశ్చాత్తాపపు గుణం నిరీక్షణకు ఆధారంగా మార్చబడేదంట. ఆమె అందుకని క్షమాపణ నొందమన్నాడు. ఇది ఎన్నో మాట? రెండో మాట. 2 మాటలు పంపించాడు దేవుడు మీకు. ఎవరెవరు తీసుకుంటారు ఇక? హల్లెలూయా. మూడో మాట చూద్దాం మనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. పన్నెండో అధ్యాయము 7వ వాక్యం. ఒకరు చదవగలరు గట్టిగా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ మర్మములతో దర్శనమిచ్చి, గోడ మర్మములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. చాలు, నా ఛాయలు చూస్తూ వినండి, నా ఛాయలు చూస్తూ వినండి. ఇంకొకరు యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని తీసి చదవండి ఒకసారి. ఈ మాటను అక్కడ ఏమని చెప్పాడో మనం చూస్తాం. ఎన్నో మాట ఇది? 3వ మాట. 19:26. చూడండి. యేసు తన తల్లిని చూసి, అమ్మా, శిష్యుడిని పిలిచి చూచి, అమ్మా, ఇదిగో ఈయన నీ కుమారుడు. నా సార్లు చూడండి. ఎవరట? ఇదిగో ఈయన నీ కుమారుడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇది మొదలుకొని నేను ఇకన ప్రాణాత్మ శరీరాలతో నీ మంచి చెడులు బాగోగులు నేను చూసుకోనమ్మా. ఇదిగో ఇక నీ కుమారుడు ఇతడే. ఇతడు నీకు ఆహారం పెడతాడు, మంచి వస్త్రాలు ఇస్తారు, నీ కన్నీటిని తుడుస్తాడు, అలిసిన వేళ నీ తల నెమిరి, కురింగిన వేళ నీ వెన్ను తట్టి, అమ్మా నేనున్నాను, నిన్ను చూసుకుంటానని నీకు భరోసా ఇచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. ఈయన నీ కుమారుడు. చప్పట్లు కొడుతూ ఈ పదం నేను పదే పదే చెప్తే ఏమైద్దో. హల్లెలూయా. వాక్యము అర్థం చేసుకోకూడదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ మాట పలికేప్పుడు ఒక మాట మనం వింటున్నాం. సంఖ్యాకాండం 12:7వ వాక్యం చదువుతున్నప్పుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అద్భుతమైన మాట. ఎటాంటంట? అది ఎటాంటోడంట? నమ్మకమైన వాడు. దేంట్లో? ఒక రోజుల 7 నుంచి టౌన్కి పోయి వచ్చిన అంతసేపట్లోనేనా? ఏమండి, ఎంతసేపట్లో? ఇల్లంతటిలో అంటే ప్రారంభించినది మొదలుకొని ఇల్లు ముగించిన దాకా. స్తోత్రం.
ఏ ఇల్లు అది? నా సాయలు చూడండి. ఏ ఇల్లు అది? ఆదాములో ప్రారంభించాడు. ఆమె ఇంకా ప్రారంభం ముగింపుకి రాలా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ఇది ఇంకా జరగతూనే ఉంది. దేవుని ఇల్లు ఈ భూమండలమే. ఇందులో జరుగుతున్న ఈ ప్రక్రియ అంతా దేవుని కుటుంబం, ఈ సమాజం. అందుకంటాడు ఆయన, నా ఇల్లు అంతటిలో ఆ రోజు మోషే అమ్మా ఇదిగో నీ కుమారుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎన్నో మాట ఇది? మూడో మాట. దీంట్లో మనకేం కనపడుతుంది అంటే, రెండవ మాట నిరీక్షణ కలిగి, మూడవ మాట నమ్మకత్వంలో, నిరీక్షణలో, క్షమించే దాంట్లో బాధ్యత ఉండాలంట. ఏముండాలా? బాధ్యత. ఎందుకంటున్నాడు మోషే నా ఇల్లంతటిలో? ఎందుకన్నాడు ఆ మాట? కొండ మీద నుంచి ప్రారంభించాడు. ఎక్కడ? హలో, కొండ మీద ప్రారంభించాడు. ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? సీనాయి పర్వతం దాకా నమ్మకస్తుడయ్యాడంట దేవుని పనిలో, దేవాతి దేవుని పనిలో దైవజనుడైన మోషే. స్తోత్రా, హల్లెలూయా. ఇది నమ్మకత్వం. అదే నమ్మకత్వం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ మానుపైన ప్రభువు తన బాధ్యతపూర్వకమైన నమ్మకత్వాన్ని తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇది మొదలుకొని నేను అయితే విషయాలు నీకు కొడుకుగా, కుమారుడిగా ఉన్నానో, నీ పెద్ద ఇంటి బాధ్యతను పెద్ద కుమారుడిగా నేను వహించుచున్నానో, ఇది మొదలుకొని ఇదిగో ఏనే నీ కుమారుడు. స్తోత్రా, హల్లెలూయా. ఆశ్చర్యం కదా పిల్లరా? ఒక అద్భుతకరమైన ఆశ్చర్యాన్ని దేవుడు కలుగు చేసి చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నమ్మకత్వాన్ని, బాధ్యతత్వాన్ని, క్షమాగుణాన్ని, నిరీక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎన్నో మాట ఇది? మూడవ మాట. ఇక్కడ అన్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. హల్లెలూయా. నాలుగవ మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యం ఒకరు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం ఒకరు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. చదువు, నువ్వు చదువు. ఇరవై 22:8 వాక్యము, మత్తయి సువార్త 27:46. చాలు. ఎన్నో మాట ఇది? నాలుగో మాట. మొదటి మాట ఇటు చదువుకొని ఇండి మీకు అర్థమవుతాడు, తెలియబడుతుంది. ఏమనంటే 8వ వాక్యం, కీర్తనల గ్రంథం 22:8, యెహోవా మీద నీ భారము మోపుము. ఏం మోపాలా? యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన దానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో. ఇది నా సార్లు చూస్తూ తినండి. హల్లెలూయా. ఏం మోపాలంట? ఎవరిపైన? ఇక్కడ ప్రభువారు సిలువలో పలుకుతున్నాడు ఒక మాట. ఏమని? లామా సబక్త అంటే సమాప్తమైనదనా? హల్లెలూయా. ఏమని ఉందాడు మాట? అంటే దాని అర్థం ఏంటి? నేనంతా నీ మీదనే డిపెండ్ అయ్యాను కదా, నీ మీదనే ఆధారపడ్డాను కదా, నీ మీదనే నా జీవితం, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే సియోనులో.
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా అయ్యా అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది. యేసయ్య అంటున్నాడు లమాస భక్త అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? లమా సభక్త అంటున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడిన ఏమండి ఆ వ్యక్తి ఏ విషయంలో కోల్పోతున్నాడో, ఏ విషయంలో పడిపోతున్నాడో గుర్తుంటుందంట. స్తోత్రం చెప్పండి. ఏదో అమాయకంగా చేసుకుంటూ వెళ్ళిపోయి పడటం కాదు, అది దేవుని కాదు. బాధ సమాజం మన అది మాత్రం కాదు, ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు. ఏది దేవుడు పంపించి, ఏది దేవుడు పంపక మనమే కొని తెచ్చుకున్నానో మనం గుర్తెరగాలి. స్తోత్రం చెప్పరా? మీకు అర్థమవుతాడు, చెప్తా చూడండి. తోట వేసాడు, తోటలో చెట్టులు నాటాడు, చక్కగా నీళ్లు కట్టి పెరిగాయి. పురుగు పట్టింది. ఏం పట్టింది? పురుగు పట్టింది కదా అని చెప్పి యజమానుడే పురుగుని పెట్టాడంటే ఎంత అవివేకమో, ఎంత దౌర్భాగ్యమో మనం ఆలోచించాలి. పురుగు కాయాలి, తర్వాత పురుగు కానీ అంటే కాదు. స్తోత్ర. ఈ విషయం కూడా చాలా మంది గుర్తెరగరు. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, తండ్రి సమాప్తమైనది, నీవేళ నా చెయ్యి విడిచుచున్నావు, భూలోకమైన పరలోకమైన నేను నీ కుమారుణ్ణే, నేను ఎంత మాత్రం నీ మీద అధికుడును కానే కాదు. ఇంకో మాట చెప్పనండి, ప్రభు మాట. హలో, నా సాయలు చూస్తున్నాండి. ఏమని అంటే, నేను ఎప్పుడు నీ దాసుడనే. క్రైస్తవులైతే చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తారు. మీరు కాదులే, మీరు కాదు. ఏమంట? ఎప్పుడు నేను నీ దాసుడనే. ఎవరితో అంటాడు ఈ మాట? తండ్రితో అంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇదే అంటాడు లాజరు సమాధి దగ్గర. ఏమని? తండ్రి, ఎప్పుడు నా మనవులు వింటున్నావని నేను ఎరుగుదును, కానీ ఈ బహిరంగమైన ప్రార్థన ఎందుకు చేస్తున్నాను తెలుసా? నీవు నన్ను పంపావని, ఈడ నేను చేసేటివన్నీ నా శక్తితో, నా ఉద్దేశంతో కాదు, నీవు చేపిస్తున్నావని ఈ ప్రజలకు తెలియబడినట్లుగా ఈ కార్యం నీ ఎదుట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాను, ఈ కార్యం మీరు చేయుదురుగా. కానీ లాజరు లోపల నుంచి వెలుపలకు రా అన్నాడు. స్తోత్ర. అంటే ప్రభు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు, ఎవరి మాటను చేస్తున్నారు, ఎవరు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చారు అన్న విషయాన్ని ఇక్కడ అంటాడు. తండ్రి లామా సభక్త. స్తోత్ర. ఎన్నో మాట ఇది? పరదానపు బిడలారా, ఎన్నో మాట ఇది? 4వ మాట. ఏమని పలుకుతున్నాడంటే, ఇదిగో నేను నా దేవుని పైన ఆధారపడి ఉన్నాను. కొందరు చూడండి, వారి మీద వారు ఆధారపడి దేవుడు చేయలేదని బాధపడితే ఎలా జరుగుతుంది? నీ సంతకం పెట్టి నాకు రాలేదే, నా బిల్లు పాస్ అవ్వలేదే అంటే ఎట్ట పాస్ అవుతుంది ప్రియులారా? నీ సంతకం ఉండాల, నీ ఏలుముద్ర ఉండాల, నీవు క్రీస్తు పైన ఆధారపడి ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. ఆవుకుని ఆత్మతో నింపి ప్రభా, సిలువలో తండ్రి నానా అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు 7 మాటల గురించి తేటగా ప్రభా
నీ దైవ సేవకుల్నితో ఆత్మతో నింపి ఇంతవరకు మాతో మీరు ముచ్చటించినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా సిలువ మీద ప్రభా 7 మాటలు ప్రభా 7 గుణాలకు సూచనగా ఉన్నాయని ప్రభా, ఆ 7 మాటల ద్వారా ఆ పరలోక రాజ్య నిత్యత్వంలోకి వారసులు అగుతారని ప్రభా నీకు స్తోత్రములు చక్కగా మీరు వివరించారు నాయన. మొదట మాట నుంచి ప్రభా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగునగాక క్షమించుడని మాట నిమిత్తము కొరకు ఆత్మ అప్పగించేంత వరకు నాయన ఒక బాధ్యత, ఒక క్రమము, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసమును ప్రభా మాకు కనపరుచుకుంటా మీరు వచ్చినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. 7 గుణాలు కలిగిన ఇదిగో తండ్రి శిష్యత్వముల మేము చేరబడుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన దినమన తండ్రి 7 మాటలు మేము పలికి ఉండగా నాయన ఒక్కొక్కరిలో నా తండ్రి ఒక్కొక్క మాట చొప్పున ఒక్కొక్క గుణాలు మేము కలిగిన వారమై 7 గుణాలు సుగుణాలతో మేము క్రీస్తును పోలి నడిచిన వారమే ఉన్నట్టు కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. 7 మాటలు సంఘంలో ప్రతి వారిలో ప్రభా ఫలింపులోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణాలు ద్వారా ప్రభా ఫలింపులోకి మీరు తీసుకురమ్మని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన 7 మాటలు అయా పరిపూర్ణతగా ఆశీర్వాదకరంగా మార్చబడుటకు నాయన గుర్తులుగా ఉన్నాయని మీరు ఇచ్చినట్టు వాక్కును పెట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. వాక్యమును అందించినట్టు దైవ సేవకుని ఇంకా బహుబలమైన అయ్యా 2 ఆత్మతో మీరు నింపి అయ్యా ఇదిగో తండ్రి నాన్న నీ సేవకుని పక్షాన నీ ఆత్మను నింపి ఇంకా బలముగా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో చెప్పబడిన ప్రతి మాటల నిమిత్తంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మేమందరము అటు గుణాలు కలిగిన వారమును కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.